గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. మరొకసారి చదువుతా ఉన్నాను. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి అలాగూ నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ పరమగీత గ్రంథంలో ప్రియుడు అలాగునే ప్రియురాలు వారి యొక్క సంభాషణను మనం చూస్తాం. ప్రియుడు అనగా సొలొమోను, ప్రియురాలు అనగా షూలమితి. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ చక్కని రీతిలో జరుగుతూ ఉంటుంది. ఈ పరమగీతము అంతట్లో కూడా ఈ ప్రియుడు ప్రియురాలి యొక్క సంభాషణ చాలా చక్కని రీతిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇది వెళుతూ ఉండగా ఈ 2వ అధ్యాయము ఈ 16వ వచనంలో చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మములు ఎక్కడుంటాయి అంటే లోయలో ఉంటాయి. ఆ మాట ఈ 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, లోయలో పుట్టు పద్మము అని. పద్మము లోయలో ఉంటుంది. లోయ అనగా లోయ తగ్గింపు జీవితానికి అది సూచనగా ఉంది. తగ్గింపు అనుభవం, తగ్గించుకునే అనుభవం ఈ లోయ తగ్గింపు జీవితానికి అనుబంధంగా ఉంది, సూచనగా ఉంది గనక, లోయ తగ్గింపు జీవితానికి సూచనగా ఉంది గనక పద్మములు లోయలా ఉంటుంది. పద్మములు ఉన్న చోట ఆయన మనలను మేపుతా ఉన్నాడు. లోయ అనుభవంలోనికి మనం రావాలి ప్రియులరా. ఎందుకంటే మనము తగ్గాల్సింది ఉంది, ఆయన హెచ్చాల్సింది ఉంది. మనము తగ్గితే ప్రభు హెచ్చించబడతాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో గొప్ప మాట ఉంటుంది, మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపు జీవితం మనకు అలవాటు అవుతుందో ప్రియులరా, దాన్ని బట్టి మనల్ని ప్రభు హెచ్చిస్తాడు. నిజమే ప్రియులరా, మనం తగ్గించుకోవాలి. భక్తులు కూడా అలాగునే తగ్గించుకున్నారు కదా. దావీదు భక్తుడు ఎంతగా తగ్గించుకున్నాడో. దావీదు ఆ మాటను ఎక్కడ చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథం 24:14 మాట చూస్తాం ప్రియులరా. నేను చచ్చిన కుక్కను కదా, నేను మిన్నలేను కదా అంటాడు. నేను పురుగును కదా, నేను చచ్చిన కుక్కను కదా. రాజా, నీవు నన్ను చంపడానికి వస్తా ఉన్నావా? నేను నీ ముందర చచ్చిన కుక్కను, నేను మిన్నల్లిని, నేను పురుగును అని ఎంతగా తగ్గించుకుంటున్నాడు. సౌలు తర్వాత రాజు అవడానికి, పట్టాభిషేకం పొందడానికి సిద్ధంగా ఉన్న దావీదు, బాలుడైన దావీదు రాజైన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, నీ తర్వాత నేనే రాజుని, అయితే నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావా అని అనకుండా ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూసారా ప్రియులారా. నేను చచ్చిన కుక్కను కదా రాజా, నేను పురుగును కదా, నన్ను చంపడానికి వస్తా ఉన్నావా? నన్ను గూర్చి జనులు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను నమ్ముతా ఉన్నారా అని చెప్పి ఎంతగానో దేవుని చేత అభిషేకించబడిన వాడా, నా తండ్రి అని పిలుస్తూ తగ్గించుకుంటూ, నేను చచ్చిన కుక్కను కదా, నేను పురుగును కదా అని తగ్గించుకుంటా ఉన్నాడు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి దావీదే తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే తగ్గించుకున్నాడు గనక తర్వాత దావీదు స్థితి మనకు తెలుసు. రాజయ్యాడు, గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు, రాజుగా ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నిజమే ప్రియులారా, భక్తులు తగ్గించుకున్నారు గనుక హెచ్చించబడి. అబ్రహాము జీవితంలో కూడా తగ్గింపు జీవితాన్ని మనం చూడగలం. ఎక్కడో తెలుసా, ఎంతో మంది ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైనటువంటి పాపంతో ఉండగా దేవుని యొక్క ఉగ్రత నాశనం చేయాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు సొదొమ గొమొర్రా పట్టణం కొరకై. దేవునితో మాట్లాడుతూ ఉండగా, సంభాషిస్తూ ఉండగా ఎంతగా తగ్గించుకుంటాడో. దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా, నేను ధూళిని కదా, నేను బూడిదను కదా అంటాడు. విశ్వాసానికి యోధుడు, అటువంటి గొప్ప యోధుడు, అటువంటి విశ్వాస వీరుడు తగ్గించుకుంటున్నాడు. నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా అని తగ్గించుకున్నాడు గనుకనే తన తరతరాలు ఆశీర్వదించబడినాయి. మనము కూడా భక్తుల వలె ఆశీర్వదించబడాలంటే ప్రియులరా, మనం ఈ లోకంలో తగ్గించుకుని జీవించడం అది ఎంతైనా అవసరం.
మనమున్న స్థలాల్లో, మనం చేస్తున్నటువంటి పనిలో, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, మనకు ఉన్నటువంటి అధికారుల మధ్య, సంఘములో మనము తగ్గించుకుని జీవిస్తే దేవుడు మనలను హెచ్చిస్తాడు ప్రియులారా. మనమున్న స్థితిని బట్టి తగ్గించుకుని దీన మనస్సుతో ఈ అధికారం లేదా ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ఆధిపత్యం ప్రభువే నాకు ఇచ్చాడు కదా అని ప్రభుని స్తుతిస్తూ మనం తగ్గించుకుంటూ ప్రభుని ఆరాధన చేస్తే, ప్రభుని స్తుతిస్తే మనల్ని ఇంకా ప్రభు హెచ్చిస్తాడు ప్రియులారా. నిజమే, పద్మములు ఉన్న చోట ఆయన మేపుతూ ఉన్నాడు. పద్మములు ఎక్కడుంటాయంటే లోయలో ఉంటాయి. లోయ అనుభవం తగ్గింపు జీవితానికి సూచన గనక మనం ఈ లోకంలో తగ్గించుకుందాం. దావీదు తగ్గించుకున్నట్లుగా, అబ్రహాం తగ్గించుకున్నట్లుగా ఈ లోకంలో మనం తగ్గించుకుని ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి ఆశీర్వాదం మనకును, మన కుటుంబాలకును ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం అయ్యా చక్కని మాట చేత మేము బలపరచబడ్డాం. పద్మములు ఉన్న చోట మీరు మమ్మల్ని మేపుతా ఉన్నారు. పద్మము లోయలో ఉంటుంది ప్రభువా, తగ్గింపు జీవితానికి సూచనగా ఉంది. దావీదు భక్తుడు తగ్గించుకున్నాడు, అబ్రహాము తగ్గించుకున్నాడు. భక్తుల వల్ల మేము తగ్గించుకుని నీ ఇచ్చాశీర్వాదం పొందుకునే భాగ్యం మాకును, కుటుంబాలకు దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.